కిరణ్ కుమార్ జనిత, డి కిరణ్ కుమార్, డి జనిత బాపట్ల నుంచి వచ్చారండి. భర్త వయసు 34 సంవత్సరాలు, భార్య వయసు 25 సంవత్సరాలు. ఇక్కడ ప్రెగ్నెన్సీ ఎన్ని నెలల్లో తెచ్చుకున్నారమ్మా మన దగ్గరికి వచ్చాక? సార్ నా పేరు కిరణ్ కుమార్ సార్. అదే ఎన్నాళ్ళు వచ్చింది, ఏమిటి, అసలు న్యాచురల్గా ఎట్లా తెచ్చుకోగలిగారు ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది మీరు మాటల్లో చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. నేను ఇక్కడ గుంటూరులో కానిస్టేబుల్ చేస్తాను. సార్ గురించి నాకు హాస్పిటల్ కూడా తెలియదు. యాక్చువల్గా మా ఫ్రెండ్ కూడా, మా కొలీగ్ అతను ఒక 6 years నుంచి ప్రెగ్నెన్సీ లేక ప్రాబ్లంగా ఉన్నాడు. సరదాగా రోడ్డు మీద మేము మాట్లాడుకుంటున్నాం, ఏందబ్బాయి పరిస్థితి ఏంటంటే, అన్న నాకు బాబు పుట్టాడు అన్న. సడన్గా షాక్ అయ్యాడు. 6 years అయింది కదా నీకు, 6 years రాంది ఒక 1 yearలో ఎలా వచ్చింది అని ఒక చిన్న సందేహం వచ్చేసింది. సరే ఇంకా వేరే ఏమి ఆప్షన్ తీసుకోవాలి. సరే హాస్పిటల్ చెప్పు, నేను కూడా చూపించుకుంటాను తమ్ముడు. మాకు కూడా మ్యారేజ్ 2022లో అయింది. 4 years అవుతుంది ఇంచుమించుగా. నాకు ఒక బాబు కూడా మిస్క్యారీ అయిపోయి ఇలా జరిగింది. అయితే మా ఫ్రెండ్ చెప్పంగానే సార్ పేరు సజెస్ట్ చేశారు, డాక్టర్ వైఎస్ బాబు గారు. ఒక్కసారి యూట్యూబ్లో వీడియో చూడన్నా, సార్ గురించి మీకు అర్థమయ్యింది, ఇంకా వేరే ఆప్షన్ లేదన్నాడు. కరెక్ట్గా నేను 1-2 వీడియోస్ చూశాను. ఖచ్చితంగా మా ఫ్రెండ్కి న్యాయం జరిగింది. ఇక్కడికి వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు కూడా అసూంటి న్యాయమే జరిగిద్దని నమ్మి సార్ దగ్గరికి జనవరి 3వ తారీఖున రావడం జరిగిందండి. వచ్చాను. సారు ఇలాగే భోజనం చేసి, సారు మేము వచ్చినప్పుడు ఒక దేవాలయం, మీరు చెప్పిన మాటలో ఒక దేవాలయానికి వచ్చినట్టు అనిపించింది. ఖచ్చితంగా నాకు మంచి జరిగిద్దని పాజిటివ్ యాటిట్యూడ్తోనే నేను ఉన్నాను సార్. ఖచ్చితంగా ఆ రోజు భోజనం చేసాం. సారు చెప్పిన మాటలు చాలా హృదయానికి అందుకున్నాయి. ప్రతి నెల చెక్ చేసుకుంటాం, ఇదంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని. ఏంది నాకెందుకు జరుగుతుందని ఒక డిప్రెషన్. కానీ సార్ మంచిగా చెప్పారు, మీకు చెప్తారు ఇప్పుడు. అదే మాటలతో పాజిటివ్గా సార్ భోజనం పెట్టిన తర్వాత మేము టెస్టులు అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. 2 monthsకి క్రిములకి కిట్ ఇచ్చారు. 2 months కిట్ ఇచ్చారు. తర్వాత ఇంకో 2 months హార్మోన్ కిట్ తీసుకెళ్ళాలి, వాడాల్సి ఉంటుందని చెప్పారు. అయితే 2 months ఆ రోజు వచ్చిన రోజు వ్యాక్సిన్ వేసారు. కొంతమందికి వ్యాక్సినేషన్ 1 weekలోనే వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. మేమైతే ఆశపడుతున్నాం, వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, మనకు కూడా ఈ జాక్పాట్ తగలకపోవచ్చా, తగలకుండా ఉండిద్దా అని ఆశపడ్డాం సార్. కానీ 1 week దాటిపోయింది. క్రిములకి 1 month వాడాం. 1 month వాడి మన ఓవ్యులేషన్ టైం వచ్చేలేక మళ్ళీ కలవటం జరిగింది. కానీ 1 month రాలా, మళ్ళీ డిప్రెషన్. 2 months అయింది సార్. 2 monthsకు డిప్రెషన్కి వెళ్ళాం. కాదు ఖచ్చితంగా అయ్యిద్ది అన్న మనసు మాత్రం నమ్మింది సార్. నాకు ఆ నమ్మకమే మీ మీద నమ్మాను కాబట్టి నాకు జరిగింది సార్. 3rd monthలో హార్మోన్ కిట్ సగమే వాడాము. సగం వాడేలేకి ఓవ్యులేషన్ టైం వచ్చింది, జరిగింది అంతా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. మన దగ్గరికి వచ్చారు కదా డైరెక్ట్గా? అవును సార్. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మన దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఇవాళ మార్నింగ్ వచ్చారు. సార్ మరి 2 నెలలే మందులు వాడాము, హార్మోన్ కిట్ ఇంకా అవ్వలేదు, కానీ డేటు మరి మిస్ అయింది, యూరిన్ టెస్ట్లో 2 గీతలు వచ్చినాయి, మరి నిజమేనా అని చెప్తే మనం బ్లడ్ టెస్ట్ చేయించాం. బీటా ఎస్సీజీ బ్లడ్ టెస్ట్లో 739 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. సో యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా తెలియడం కోసం స్కానింగ్కి పంపించాం. మనం ప్రెగ్నెన్సీ స్కానింగ్ రేడియాలజిస్ట్తో చేయిస్తాం. దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి పంపించి స్కానింగ్ తీయించాం. ఆ స్కానింగ్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, అది కూడా గర్భసంచిలో వచ్చింది అని క్లియర్గా ఇచ్చారు. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 4 weeks 6 days అని ఇచ్చారు. కాకపోతే అక్కడే ఉంది, రైట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది, 22x23 సైజు సిస్ట్ కూడా ఉంది అని చెప్పి ఇచ్చారు. కానీ సిస్ట్ ఉన్న గెడ్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చేసింది గర్భసంచిలోకి అనేది క్లియర్గా తెలుస్తుంది. వీరి హిస్టరీలో తీసుకుంటే ఆల్రెడీ పెళ్ళైన కొత్తలోనే ఒక బిడ్డ ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ నిలబడలా. తర్వాత ఇక రావట్లా. ఫస్ట్ వచ్చి ఎందుకు పోయింది, తర్వాత ఇంకెందుకు ప్రెగ్నెన్సీలు రావటం లేదనేది వాళ్ళకి అర్థం కావట్లా. ఏ డాక్టరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. మనం చెప్పాం చక్కగా, మన వీడియోల్లో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ చెప్పాం.
ప్రెగ్నెన్సీ ఫస్ట్లో వచ్చిందంటే నీ గర్భసంచి బాగుంది, నీ వీర్యకణం బాగుందయ్యా, కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు వచ్చి బిడ్డను పొడిసేశాడు, అందుకని బిడ్డ దక్కల. మరి ఈ క్రిమిగాడిని ఎవరూ చూడట్లా. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిగాడైన ఆ క్రిమిగాడిని ఏ డాక్టరు పట్టించుకోవట్లా. కానీ మనం అలా కాదు, దాదాపు 25 రకాల క్రిములకి మనం టెస్ట్ చేస్తాం. ప్రపంచంలో ఏ డాక్టరు చేయరు మీకు క్రిములకి టెస్టులు, మనం చేస్తాం 25 క్రిముల టెస్ట్. వాటిల్లో ఏ క్రిములు ఉంటే వాటిన్నిటికీ భార్య భర్త ఇద్దరు మందులు వాడాలి. భర్తకున్నా భార్య వాడాలి, భార్యకున్నా భర్త వాడాలని చెప్పాము. ఇద్దరు మంచిగానే ఉన్నారు. నీది తప్పని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే దూరంలో లేరు. అలా ఉండకూడదని కూడా ఇక్కడ కౌన్సిలింగ్లో దాదాపు 2 గంటలు కూర్చోబెట్టి చెప్పాను నేను. సో వాళ్ళు మారారు. చక్కగా మన టెస్టులు బట్టి వచ్చిన మందులు నేను ఇచ్చాను, భార్యాభర్తలు ఇద్దరు వాడుకున్నారు. ఒంట్లో ఏ క్రిమి అయితే ఉందో ఆ క్రిమి తొలగిపోయింది. ఇద్దరు ఒంట్లో ఉన్న క్రిముల బురదని చక్కగా కడిగేశాను మందులతో. ఆ మందులతో ఎప్పుడైతే ఆ క్రిమి పోయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుకుంది, టీకాతోనూ మందులతోనూ. అంటే ఫస్ట్ టైం వచ్చిన క్రిమి బిడ్డని డ్యామేజ్ చేసింది. అదే క్రిమి పెరిగి మరి అపార్ట్మెంట్లు విల్లాలు కట్టు కూర్చుని బిడ్డనే రాకుండా చేసిన ఎన్నాళ్ళు. ఇప్పుడు ఆ క్రిమిని ఖాళీ చేయించేసాం మనం. ఇక బిడ్డను రాకుండా అడ్డుకునే శత్రువు లేడు వాళ్ళ ఒంట్లో. ఎప్పుడైతే శత్రువు లేడో వాళ్ళ శరీరము ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డని మళ్ళీ ఇవ్వగలిగింది. ఇన్నాళ్ళు ఆ శత్రువు అడ్డం పడ్డాడు శరీరానికి, బిడ్డను ఇవ్వనివ్వకోకుండా. ఆ విషయాన్ని నేను క్లియర్గా ఆ రోజు వచ్చిన రోజు చెప్పాను. సేమ్ అదే జరిగింది. నేనేం చెప్పాను ఆ క్రిముల కాన్సెప్ట్, ఇప్పుడు అదే క్రిముల కాన్సెప్ట్ నుంచి మీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి ఇన్నేళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ మరలా ఎలా వచ్చింది? వెంటనే క్రిములు పోగానే వచ్చేసింది. అంటే క్రిమిని మిమ్మల్ని ఆపింది ఎన్నాళ్ళు, నీ బిడ్డని కొట్టేసింది అది. నీ బిడ్డను చంపిన క్రిమికి ఇవాళ రివెంజ్ తీర్చుకున్నావు నువ్వు. తెలుగు సినిమా విలన్ని ఫైట్ చేసి హీరో లాస్ట్లో ఓడిస్తాడు కదా, ఈవిడ ఫస్ట్ ఆ ఇంటర్వెల్ టైంలోనే ఓడిచ్చేసింది. ఇంటర్వెల్లే శుభం కాట్ అయిపోయింది. 4 నెలల కోర్స్ అన్నాను, 2 నెలలకు అయిపోయింది. సగం సినిమా ఆగిపోయింది. ఇంకెందుకు మరి క్రిమి వెళ్ళిపోయాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. సో ఇలా మొత్తానికి క్రిములు అనే కాన్సెప్ట్ మాత్రం ప్రపంచంలో ఏ డాక్టర్ చూడలేదు. అందుకే ప్రపంచంలో ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు, ఒకవేళ వచ్చినా నిలబడిన అబార్షన్లు, అవి 9 అయినా 10 అయినా అబార్షన్లు అయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి చివరికి బిడ్డను నిలబెట్టుకున్నారు మన మందులతో క్రిమిని తొలగించుకొని. అలాగే వీళ్ళు కూడా అప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆ క్రిమిని తొలగించుకుని మరలా ప్రెగ్నెన్సీ రప్పించుకోగలిగారు. కాబట్టి ఏ క్రిమిని అయితే తొలగించి ప్రెగ్నెన్సీ రప్పించారో ఆ క్రిముల పద్మవ్యూహంలోనే బిడ్డ ఉంది. మరి అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు. అందుకనే మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, క్రిముల పద్మవ్యూహం నుంచి మన బిడ్డని కాపాడతారనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు ఇక్కడికే వచ్చేసారు. అందుకే వాళ్ళకే టెస్టులు చేసి దానికి సంబంధించిన మందులు ఇచ్చి ఇప్పుడు పంపిస్తున్నాను. బిడ్డ నిలబెట్టడానికి 5 నెలలు వాడాలమ్మా. ఫస్ట్ 3 మంత్స్ 80% అబార్షన్లు అవుతాయి మన పిల్లలు వాడకపోతే. అందుకే క్రిముల నుంచి బిడ్డని కాపాడడానికి నేను మందులు పెడతాను. అలాగే 4th 5th మంత్ అవకరాలు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ 5 నెలలు నా దగ్గర వాడాలి. ఆ తర్వాత నువ్వు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పచ్చు. నువ్వు కూడా ఏమైనా చెప్పాలమ్మా? ఒక్క మాట మాత్రం ఫ్రెండ్స్ చెప్పండి. మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన పాజిటివ్గా మంచి రిజల్ట్ తీసుకొని వెళ్తారు. ఇది మాత్రం వాస్తవం. ఇది ఖచ్చితంగా నమ్మండి. సార్ వాళ్ళు ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్ మీదకి వచ్చి మీరే చెప్తారు. ఆ రోజు ఖచ్చితంగా అందరికీ వచ్చింది, ప్రతి జంటకి. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టి తీరుతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి ఎన్నో దెయ్యాలు వచ్చి మిమ్మల్ని లాక్కుపోవడానికి ట్రై చేశాయి, కానీ మీరు వెళ్ళలేదంటే కారణం మీ వెనకాల దేవుడు గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. దేవుడు మిమ్మల్ని పుట్టించాడు అంటే మీకు బిడ్డ పుట్టి తీరుతుంది అని అర్థం. పుట్టించే శక్తి మీకు లేకపోతే మిమ్మల్ని పుట్టనిచ్చేవాడు కాదు అని అర్థం. కాబట్టి ఇంకా మనసులో మీకు ఎక్కడన్నా ఒక మూలైనా కానీ నాకు పిల్లలు పుట్టరేమో, నా టెక్స్ట్ బుక్లో జబ్బులు ఉన్నాయి, అన్నీ నా ఒంట్లో ఉన్నాయి, నాకేం పిల్లలు పుడతారు అనే ఆలోచన పెట్టుకోవద్దు. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ నీ ఒంట్లో ఉన్నా రిపేర్ చేయడానికి డాక్టర్ వైఎస్ బాబుని దేవుడు నీకు దారి చూపించాడు. అది కాబట్టి మీ బిడ్డ
మీ చేతిలోకి వచ్చి తీరుతుంది అనేది అర్థమవుతుంది. కాకపోతే ఆ రోజు వచ్చినప్పుడు మీలాగా కూర్చున్నప్పుడు నేను ఇదే మాట ఆయనకి చెప్పినప్పుడు ఆయన మనసులో ఏదో ఒక మూల కొంచెం భయం ఉండి ఉంటుంది. కానీ వాళ్ళు ఆయనే గట్టిగా చెప్పగలుగుతున్నాడు. కారణం దేవుడిచ్చిన రిజల్ట్ని చూశాడు ఆయన. నేను చూశాను దేవుణ్ణి, ఇప్పుడు ఆయన కూడా చూశాడు. చూడటమే కాదు, భగవంతుడిచ్చిన వరంతో ఆయన పితృదేవుడు కాబోతున్నాడు, ఆ ఆవిడ్ని మాతృదేవతగా మార్చబోతున్నాడు. భగవంతుడు ఆశీస్సులు ఉంటే అంతే, మనమే దేవుళ్ళు అయిపోతాం. నేను వైద్య గురువుని, గురుదేవో భవ, వాళ్ళు మాతృదేవత పితృదేవతలు కాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చాక బిడ్డను ఎత్తుకున్న తర్వాత మాట్లాడేది కానీ